హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. సో మనకు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ దానికి అఫీషియల్గా అయితే మనకు ఏపీపీఎస్సి కీ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే అండం, హర్మిక మరియు ఛత్రం అనేవి కింద బౌద్ధ స్తూప స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం అని అంటున్నారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే స్తూపాలు. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్తూపక కట్టడాలలో దేనిలో అంతర్భాగం. ఆన్సర్ వచ్చేసి స్తూపాలు. క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొనింది. ఆన్సర్ వచ్చేసి రమ్మిందేయ స్తంభ శాసనం. సో ఆప్షన్ 2 దీనికి సంబంధించి సరైన ఆన్సర్. సో ఇది వచ్చేసి మనకు సెక్షన్ ఏకి సంబంధించిన పేపర్ అండి. సో ఇక్కడ మనకు చూద్దాం, సెక్షన్ ఏలో మనకు సిరీస్ వచ్చేసి ఏ సిరీస్ ఏ. సో మీరు క్వశ్చన్ 2 ఆన్సర్ అయితే నేను చదువుతాను. క్వశ్చన్ 2 ఆన్సర్ చదివితే మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను చదవడం జరుగుతుంది. క్రింది ప్రకటనలను పరిగణించండి. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చాడని ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. జహంగీర్ పాలనలో డానిప్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. పై ఇచ్చిన ప్రకటనలో ఏవి సరికానివి. సో ఇందులో సరికానిది ఏవి అంటున్నారు. సో సరైనది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చాడు. సో ఇది సరైనది. అదేవిధంగా జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడింది. ఇది కూడా కరెక్టే అంటున్నాం మనకు. సో మనకి ఇక్కడ రాంగ్గా ఇవ్వబడింది వచ్చేసి మనకు ప్రకటన మాత్రమే మనకు రాంగ్గా ఇవ్వబడింది. సో ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలను బాధ్యత వహించారు. సో ఇది వచ్చేసి మనకు పౌతవాధ్యక్ష. ఆప్షన్ 3 సరైన ఆన్సర్. అదేవిధంగా వార్హామిహీర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటున్నారు. సో ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. అదేవిధంగా క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది. హర్షవర్ధనుడు మన ఏ పుస్తకాలు రాశాడో మనకు తెలియాలి. సో ప్రియదర్శిక, రత్నావళి, నాగనంద ఈ 3 కూడా హర్షవర్ధనుడు రాసింది. కాదంబరి అయితే హర్షవర్ధనుడు రాయని పుస్తకం. సో కాదంబరి ఎవరు రాశారో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అది రాంగా రైట్ అని నేను చెప్తాను. పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి క్రింది సెటిల్మెంట్లో ఏది సరికానిది. దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్లో మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. ఇది జమీందారు భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే సరికానిది ఏది అనేది ఇదైతే సరికానిది. మరి సరైనవి అయితే మనకు ఇవన్నీ ఇక్కడ చదువుకోండి. సో ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. భూస్వాములు చెల్లించిన మొత్తం నిర్ణయించబడింది. సో ఇది మనం చదువుకుంటే మనకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. సరికానిది అయితే పైన ఇవ్వడం. జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. ఢిల్లీ సుల్తాన్ల వైపు వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి మనకు టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టారు. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ను సంబంధించి ప్రవేశపెట్టారు. ఇల్టుత్మిష్ వచ్చేసి మనకు ఇక్కడ సిల్వర్ టాంకా పరిచయం. అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల అభివృద్ధి. సో ఈ రకంగా అయితే మనకు ఆన్సర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. శివాజీ యొక్క అష్టప్రధానంలో సర్ ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుసంధించబడినది అంటున్నారు. సో ఇది వచ్చేసి సైన్యాధ్యక్షుడు సర్ ఈ నౌబత్ అంటే మనకి ఇక్కడ శివాజీ యొక్క అష్టప్రధానాలలో సైన్యాధ్యక్షుడు అని అర్థం, దానికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది నాయకులను అదేవిధంగా వాటికి తిరుగుబాటు కేంద్రాలను ఇవ్వడం జరిగింది. కున్వర్ సింగ్ వచ్చేసి అర్రా మరియు బీహార్కి సంబంధించి తిరుగుబాటు కేంద్రాలుగా చేసుకోవడం జరిగింది. దానికి నాయకత్వం వహించడం జరిగింది. హజరత్ మహల్ వచ్చేసి మనకు ఇక్కడ లక్నో తిరుగుబాటు కేంద్రానికి సంబంధించి నాయకుడు
అదేవిధంగా ఇక్కడ నానా సాహెబ్ వచ్చేసి కాన్పూర్, అదేవిధంగా బక్కీ ఖాన్ వచ్చేసి మనకు ఢిల్లీ. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరి అధ్యక్షత వహించారు? సో ఇది లాలా లజపత్ రాయ్. ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టబడింది? సో ఇది వచ్చేసి మోర్లో మెంటో సంస్కరణలు. అదేవిధంగా కర్ణాటక యుద్ధాలు దానికి సంబంధించిన జత చేయండి అంటున్నాడు. మొదటి కర్ణాటక యుద్ధం, సో దానికి యుద్ధాలు దానికి అనుసంబంధ ఒప్పందాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం పై ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోతాయి అంటున్నాడు. మొదటి కర్ణాటక యుద్ధం ఐక్స్లా చౌపెల్లె ఒప్పందం, సో ఇది కరెక్ట్ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ రెండవ కర్ణాటక యుద్ధం యాండావో ఒప్పందం, సో ఇది రాంగ్ అని చెప్పడం జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం వచ్చేసి ప్యారిస్ ఒప్పందం. రెండవ కర్ణాటక యుద్ధం ఏ ఒప్పందానికి సంబంధించిందో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కేరళలో ప్రారంభమై వైకోం సత్యాగ్రహం దేనికి సంబంధించబడింది? సో ఇది వచ్చేసి ఆలయ ప్రవేశ ఉద్యమం. గోవా, డామన్ మరియు డయ్యులకు పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? సో ఇది వచ్చేసి ఆపరేషన్ విజయ్. సో మనకు ఈ కరెంట్ అఫైర్స్లోకి సంబంధించింది కూడా మనకు ఆపరేషన్ గంగా, ఇప్పుడు లేటెస్ట్ ఆపరేషన్స్ కనుక వీడియోస్ అయితే మీరు చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్స్ అయితే అందులో నేనైతే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆపరేషన్స్ వెళ్ళి అయితే మీరు చూడండి. జాబితా గవర్నర్ జనరల్ మరియు సంధి. సో వారెన్ హేస్టింగ్ వచ్చేసి మనకు ఇక్కడ సల్భాయ్ సంధి, లార్డ్ వెల్లెస్లీ బస్సెల్ సంధి, లార్డ్ మింటో 1 వచ్చి అమృత్సర్ సంధి, లార్డ్ హార్డింగ్ 1 వచ్చేసి మనకు లాహోర్ సంధి. సో దీనికి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రింది వాటిలో హరప్ప ప్రదేశం కానిది ఏంది? నూట్కా గేందోర్ ఇది వచ్చేసి హరప్ప ప్రదేశమే. సుర్కోటడా ఇది వచ్చేసి హరప్ప ప్రదేశమే. రాఖీ గర్గి ఇది వచ్చేసి హరప్ప ప్రదేశం. మరి సాలో గౌరా వచ్చేసి ఇది ఏ ప్రదేశమో అయితే మీరు తెలిస్తే కామెంట్ చేయండి. క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసాత్యుల్య పేర్లను పేర్కొంది? చూసి బోగత్కోయ్. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? సో ఏది రాంగ్ అంటున్నాడు. సో బాబర్ వచ్చేసి కాన్వా యుద్ధం, అదేవిధంగా అక్బర్ హల్టీఘాటి యుద్ధం, అదేవిధంగా హుమాయూన్ వచ్చేసి బెల్గ్రామ్ యుద్ధం, జహాంగీర్ వచ్చేసి చౌసా యుద్ధం అంటున్నారు. సో ఇదైతే మనకి ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ క్రింది సంఘటనలో సరైన కాలక్రమానుసారం అమర్చండి అంటున్నారు. సో అవి ఏ సంవత్సరాలు అయితే మనకు జరిగినో తెలవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు చౌరీ చౌరా సంఘటన ఇది మొదటగా జరగడం జరిగింది. సో వీటికి సంబంధించిన ప్రియారిటీ వైజ్గా చూసుకుంటే, అదేవిధంగా ఇక్కడ వచ్చి గాంధీ ఇర్విన్ ఒప్పందం ఇది 2, అదేవిధంగా ఇక్కడ పూనా ఒప్పందం ఇది 3, అదేవిధంగా క్రిప్స్ మిషన్ వచ్చేసి ఇది 4. సో వాటి ఇయర్స్ కనుక తెలిస్తే మెన్షన్ చేయండి, అంటే నన్ను అడిగినా నేను తర్వాత చూసి మెసేజ్ చేస్తాను. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? సో చార్టర్ చట్టం 1833. చార్టర్ చట్టాలు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ నెక్స్ట్ తరహా ఎగ్జామ్లోకి అయితే చూడండి. ఈ గత పరీక్షలో అడిగినటువంటి చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2, 3, 4 సంబంధించి చాలా పేపర్స్ అయితే నేను ఇండియన్ హిస్టరీ, పాలిటిక్, అన్ని జియోగ్రఫీ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మన ప్లేలిస్ట్లో అయితే అన్ని వీడియోస్ అవే ఉంటాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించి ఇలా వచ్చిన బిట్స్ అవే నేనైతే కవర్ చేయడం జరిగింది. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటేవారని వెళ్ళి చూడండి. అదేవిధంగా భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటున్నారు? సో ఇది విద్యకు సంబంధించింది. అదేవిధంగా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనదని ఎవరు చెప్పారంటున్నారు? ఇది వచ్చేసి థామస్ బాగ్విమన్ మెకాలే చెప్పడం జరిగింది. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు అంటున్నాడు. సో సంస్థ దాన్ని స్థాపించిన వ్యక్తికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేవా సదన్ వచ్చేసి బెహ్రంగి ఎం మలబరి. దేవ సమాజం అంటున్నారు. సో రాధాకాంత డెబ్ అంటున్నారు, తప్పు. సేవా సమితి పండిట్ మరియు వరదాయినాథ్ కుంజ్రు. అదేవిధంగా బహుజన సమాజం వచ్చేసి ముకుందరావు పటేల్. క్రింది వాటిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారంటున్నారు?
ఫ్రాన్సిస్కోడి అల్మెడా అయితే ప్రవేశపెట్టడం జరిగింది బ్లూ వాటర్ సంబంధించి. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించింది? పట్టణ ప్రణాళికకు సంబంధించింది అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? సో అవనీంద్రనాథ్ ఠాగూర్. జలియన్వాలా బాగ్ మారణకాండను నిరసనిస్తూ కింది వాటిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజీనామా చేశారు? సో శంకరన్ నాయర్ గారు అయితే రాజీనామా చేయడం జరిగింది. కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు అంటున్నారు. సో అలీగర్ ఉద్యమం సయ్యద్ అహ్మద్ ఖాన్, సో ఫరౌజీ ఉద్యమం వచ్చేసి హజీ షరియతుల్లా, సో తాయుని యుద్ధం వచ్చేసి ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. అహ్మదీయ ఉద్యమం వచ్చేసి మిర్జా గులాం అహ్మద్. 1850 లెక్స్లోకి చట్టం సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అంటున్నారు? సో థర్డ్ ఆప్షన్ సరైనది. ఇది క్రైస్తవ మతంలోని మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కుగా అందించింది. అదేవిధంగా ఇక్కడ కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. జాగ్రఫీ సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది. ఖండచలన సిద్ధాంతం ప్రకారం సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఫెంజియా అనబడే మహాఖండం లౌరేషియా మరియు గోండ్వానా ల్యాండ్లుగా విడిపోయింది. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా ల్యాండ్ ఇతర ఖండాల ఏర్పాటుకు దారితీసేలా మరింతగా విడిపోయింది. సో ఈ రెండును కూడా మరి పరిగణించబడుతుంది అంటున్నాడు, అంటే సరైనవి అంటున్నాడు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 సరైనదని ఇవ్వడం జరిగింది. సరికాని ప్రకటనలను గుర్తించండి అంటున్నాడు. సో భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుంది. సో ఇది రైట్. అదేవిధంగా భూకంప నాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు. సో ఇది కూడా రైట్ అంటున్నాడు. తరంగాలు మొదటిగా అధికేంద్రంను తాకుతాయి అంటున్నాడు. సో ఇది రైట్. అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం. సో ఇది రాంగ్. గ్రానైట్ అనేది ఇది వచ్చేసి మనకు అంతర్గామ అగ్నిశిల అంటున్నాడు. సో ఇక్కడ భూస్వరూపం మరియు భూస్వరూప కారకాలు ఇవ్వడం జరిగింది. డెల్టాలు మనకు ప్రవహించే నీరులో మధ్యలో ఏర్పడేవి డెల్టా ప్రాంతాలు. సో అదేవిధంగా సిర్క్ సంబంధించి హిమనీ నదులు అంటే మంచుతో సంబంధించి ప్రవహించే నదులు. అదేవిధంగా ఇక్కడ క్లిప్స్ అంటున్నాడు తరంగాలు మరియు ప్రవాహాలు. ఇసుక దిబ్బలు వచ్చేసి పవనాలు అంటున్నాడు. ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు కింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలు కాలిపోతాయి? మేసో ఆవరణం. సో ఇక్కడ చర్య వాటికి సంబంధించిన విధానాలను ఇవ్వడం జరిగింది. ఉష్ణ ప్రవాహం క్షితిజ సమాంతర తాపనం. అదేవిధంగా ఉష్ణ సంవాహనం వచ్చేసి ఊర్ధ్వతాపనం. సూర్యపుటం వచ్చేసి ప్రత్యక్ష తాపనం. అదేవిధంగా ఉష్ణ వాహకం వచ్చేసి దిగువ పొరలు. 37వ క్వశ్చన్. లక్షద్వీప్ దీవులలోని కవరత్తి అతిపెద్ద నగరం. అదేవిధంగా 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీపులలో మినికాయ్ ద్వీపాన్ని మల్దీవుల నుంచి వేరు చేస్తుంది. ఈ ప్రకటనలో ఏది సరైనవి అంటున్నాడు. సో ఈ రెండు కూడా సరికాదని అయితే మనోడు చెప్పడం జరుగుతుంది. సముద్ర భూతల నిమ్నోన్నతాలు అదేవిధంగా విశిష్ట లక్షణం. ఖండతీరపు అంచు, అదేవిధంగా ఇక్కడ ఖండతీరపు వాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఖండతీరపు అంచు వచ్చేసి మనకి ఇక్కడ భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి. ఖండతీరపు వాలు వచ్చేసి ఆగదాలు మరియు ఆగదదారుల ఉనికి. ఆగద సముద్ర మైదానం వచ్చేసి మనకు సూక్ష్మ రేణులతో కూడినటువంటి అవక్షేపాల ఉనికి. మహాసముద్రపు ఆగదం వచ్చేసి భారీ అవక్షేప నిక్షేపాల యొక్క ఉనికి. వాటి లవణీయత ప్రకారం తగ్గుతున్న క్రమంలో కింది నీటి ధర వనరుల సరైన అమరికను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. లేక్ వ్యాన్ గ్రేటర్ దాన్ డెడ్ సీ గ్రేటర్ దాన్ గ్రేట్ సాల్ట్ లేక్. క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు? ఆల్ప్స్. ఫైరీలు సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. సో ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు? అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో అయితే ఉండడం జరిగింది.
సట్లజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారు? కుమవోన్ హిమాలయాలు. తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? సో మహానది లోయ నుంచి నీలగిరి వరకు అయితే విస్తరించి ఉండడం జరిగింది. క్రింది వాటిలో ఏది దువాందార్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది? నర్మదా నది అనేది దువాందార్ జలపాతాన్ని అయితే ఏర్పరుస్తుంది. ఋతుపవనాలకు ముందు వడో మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి? కర్ణాటక. భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర పశ్చిమ వాయువ్య భాగంలో అయితే మనకు చాలా లోతైన నల్ల నేలలు అయితే కనిపించడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఇక్కడ నది మరియు దాని జన్మస్థలంకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు వంశధార వచ్చేసి మనకు జయపూర్ కొండలలో మనకు జన్మిస్తుంది. అదేవిధంగా మచ్కుండ్ వచ్చేసి మనకు ముదుగల్ కొండలు. అదేవిధంగా గుండ్లకమ్మ వచ్చేసి నల్లమాల కొండలు. అదేవిధంగా పెన్నార్ వచ్చేసి నందిదుర్గ కొండలు. సరికాని ప్రకటనలు గుర్తించండి అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని లాటరైట్ నేలలు భౌగోళిక పరిధి చాలా పరిమితం అంటున్నారు. సో ఇది రైట్. అదేవిధంగా అర్ధశుష్క మరియు తక్కువ ఉష్ణ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరైట్లు ఏర్పడతాయి అంటున్నారు. రాంగ్ ఇవ్వడం జరిగింది. లాటరైట్లు తక్కువ సారవంతమైనవి, ఎక్కువ ఎరుపు మరియు పసుపు ఎరుపు రంగులో కనిపిస్తాయి. రైట్. ఇది జీడి మామిడి తోట పెంచడానికి లాటరైట్ నేలను ఉపయోగించవచ్చు అంటున్నారు. సో ఇది కూడా రైట్ ఇవ్వడం. సో ఇందులో తప్పుగా ఇవ్వబడింది అయితే ఆప్షన్ 2. సో అదే సరైన ఆన్సర్. షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాలు. సో మనకు ఇక్కడ గడ్డీస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో చూడొచ్చు. ఈ విధంగా జరావాస్ వచ్చేసి మనకు ఇక్కడ అండమాన్ మరియు నికోబార్ దీవులలో చూడొచ్చు. సంతాల్ తెగ వచ్చేసి మనకు ఇక్కడ జార్ఖండ్లో చూడొచ్చు. బూటియాస్ వచ్చేసి మనకు సిక్కింలో అయితే చూడవచ్చు. కింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. సో ఇందులో 2 మరియు 3 దీనికి సంబంధించి సరిగా ఇవ్వడం జరిగింది. సో ఋతుపవనాలు అనేవి ప్రాథమిక పవనాలు అంటున్నారు. సో ఇదైతే రాంగ్ అయితే అంటున్నాడు. ఋతుపవనాలు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 20 డిగ్రీల దక్షిణాక్షం మధ్య ఉన్న ఉష్ణమండలాల ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి అంటున్నాడు. దేశంలోని నిమ్నోత్తరాలు నైరుతి ఋతుపవనాల నుండి వచ్చే వర్షపాత విస్తరణను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. సో ఈ 2 అయితే రైట్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పట్టణాల క్రియాత్మక వర్గీకరణ మరియు వాటికి సంబంధించి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. గనుల తవ్వక పట్టణం వచ్చేసి అంకలేశ్వర్. పారిశ్రామిక విప్లవం వచ్చేసి జంషెడ్పూర్. అదేవిధంగా పరిపాలనా పట్టణం వచ్చేసి గాంధీనగర్. అదేవిధంగా రక్షణ దళ సైనిక ప్రదేశ పట్టణం వచ్చేసి ఉదంపూర్. క్రింది నూనె గింజల పంటలలో ఏది రబీ పంటగా మాత్రమే పండిస్తారు? వచ్చేసి ఆవాలు అంటున్నాడు. 19వ శతాబ్దపు ప్రథమ మార్గంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు? వచ్చేసి బ్రహ్మపుత్ర లోయ. ఆంధ్రప్రదేశ్లోని ఏపీఐఐసి లిమిటెడ్ అభివృద్ధి చేసిన కింది పారిశ్రామిక క్లస్టర్లను సరిపోల్చండి. పారిశ్రామిక క్లస్టర్ ఉనికి మరియు పారిశ్రమ రకం వచ్చేసి చిత్తూరు ప్రాంతంలోని గన్రాజ్పల్లె. సో పారిశ్రామిక మరి ఏ రకం అక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే పట్టు మరియు వస్త్రాలు. కడప ప్రాంతంలోని కొంపర్తి. సో వచ్చేసి ఇంజనీరింగ్. అదేవిధంగా విశాఖపట్నం వద్ద మాకవారిపాలెం వచ్చేసి అల్యూమినియం. మచిలీపట్నం వచ్చేసి నగలు. భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ 1904లో ఏ ప్రదేశంలో స్థాపించబడింది? చెన్నై, మద్రాస్. క్రింది ప్రాంతంలో ఏది హజిరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్తో అనుసంధించబడలేదు అంటున్నాడు. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర. సో వీటన్నిటితోటి అనుసంధించబడింది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. సో క్రింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం కలదు అంటున్నాడు. సో ఆంగ్లేయ మధ్య. ఇక్కడ వచ్చేసి ఖనిజం మరియు పూర్వపు జిల్లాలలోని స్థలం అంటున్నాడు. మ్యాంగనీస్ వచ్చేసి మనకు ఇక్కడ విజయనగరంలోని గలివిడి. బాక్సైట్ వచ్చేసి విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి అటవీ ప్రాంతాలకు సంబంధించింది. మైకా వచ్చేసి మనకు ఇక్కడ నెల్లూరు ప్రాంతం. సున్నప్రాయ వచ్చేసి కడప ప్రాంతంలోని జమ్మలమడుగు మరియు మైదుకూరు. ఇక్కడ వచ్చేసి బీచ్ మరియు సమీప
నగరం మరియు పట్టణాన్ని అడుగుతున్నాడు. సూర్యలంక బీచ్ వచ్చేసి మనకి ఇక్కడ బాపట్ల. అదేవిధంగా మంగినపూడి బీచ్ వచ్చేసి మనకు ఇక్కడ మచిలీపట్నం దగ్గర సమీపంలో ఉంటుంది. కొత్తపట్నం వచ్చేసి మనకు ఇక్కడ ఒంగోలు దగ్గర ఉంటుంది. పేరుపాలెం వచ్చేసి నర్సాపురం దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. బాల్య వివాహాలు ఇండియన్ సొసైటీకి సంబంధించి బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీవా వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబించారంటున్నారు. సో ఒడిశాలోని నయగర్ జిల్లా. జౌరాస్ట్రియన్ల ఆచారంలో చనిపోయిన వారికి మృతదేహాలు కుళ్ళిపోయడానికి వాటిని సహజ మూలకాలు మరియు రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? దక్మా. దీకు అంది అంటే సో హో తెగలతో సంప్రదింపు ద్వారా జరిగే వివాహం అండి దీకు అంటే. బాలల మరియు కౌమార లేబర్ నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986లో సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేసింది? సో పెన్సిల్ అనే ఆన్లైన్ పోర్టల్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. WC స్కాట్ విడాకులకు వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే సంస్థాగత ఏర్పాటు అని నిర్వచించాడు. భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869కి రూపొందించబడిన మొదటి చట్టం మరియు పార్సీ వివాహాలు మరియు విడాకులు చట్టం. ఇక్కడ ఏ భర్త అయినా బాధ్యత రహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన ఇంటి కోసం వదిలేయడాన్ని ద పూర్ మ్యాన్స్ డివోర్స్ అని అంటారు. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మరియు 3 ఏ భర్త అయినా బాధ్యత రహితంగా ఇంటి నుంచి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని ద పూర్ మ్యాన్స్ డివోర్స్ అని పిలుస్తారంట. ఇది రైట్ అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ WC స్కాట్ విడాకులకు వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే అనుమతించే సంస్థాగతను ఏర్పాటు చేశారు. ఎవరు అంటే WC స్కాట్. సో రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర సీమల పిల్లలు. మాధవి హరీష్ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది? సో ఇది మరియు కృష్ణ మరియు జ్యోతి అంటున్నారు. వీటి గురించి అయితే నాకు అస్సలు ఐడియా లేదు. సో మీకేమైనా తెలిస్తే ట్రై చేయండి. సో ఇది రైటా కాదా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ కింది ఏ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం ఉంది? నజ్లఫ్. మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం కింది ఏ పాటలో రోబోట్ను ఉపయోగించి భారతదేశం మాన్యువల్ స్కావెంజరింగ్ ఉపాధిని నిషేధించవచ్చు? సో ఇది వచ్చేసి బండికూట్. ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులం మరియు తెగల్ల అట్రాసిస్ నిరోధక చట్టం 1989లోని కఠినమైన నిబంధనలను పలచన చేసిందని ఆరోపించబడింది? వచ్చేసి మనకు కేసుకు అయితే మనకు ఐడియా ఉండాలి. సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడాన్ని శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆర్య సమాజం ప్రారంభించడం జరిగింది. 2 అక్టోబర్ 2023 దివ్యాంగుల కోసం ప్రారంభించిన భారతదేశం మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రం ది అటల్ బిహార్ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ ఎక్కడ నిర్మించబడింది అంటున్నారు. సో ఇది వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో నిర్మించడం జరిగింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్. భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక ఆరోగ్యం మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి కార్యాలయం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ప్రొఫెసర్ వర్జీనియస్ సాక్సా. మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ట్రిపుల్ తలాఖాపై 2017లో సంచలనాత్మకమైన తీర్పు తర్వాత ముస్లిం సమాజంలో అనుసరించే ఏ విడాకుల పద్ధతి గురించి ఇటీవల భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయబడింది? తలాఖీ ఆసాన్. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసుకోవడానికి
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ఐటీ సాధనం ఏది? క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంట్రల్ క్రైమ్ యాక్ట్. ఆధునీకరణకు లోనైనప్పుడు బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని ఎవరు నిర్వచించారు? సో ఇది వచ్చేసి రాబర్ట్ మెల్టన్ మరియు హోమ్వర్డ్ వోల్ఫ్. భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం 1961 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జూలై 1, 1961 నుంచి అమల్లోకి రావడం జరిగింది. క్రింది ప్రకటనలను పరిగణించండి. 15వ లోక్సభ ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారిగా మొత్తం లోక్సభ సభ్యుల బలంలో 10% దాటింది అంటున్నాడు. సో ఇక్కడ మనకు 1, 2, 4 మాత్రమే మనకు సరైనవి అంటున్నాడు. సో 4వది వచ్చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 28, 2023న రాష్ట్రపతి ఆమోదం పొందింది. అదేవిధంగా ఇక్కడ మనకు 17వ లోక్సభ సభలో ఎన్నుకోబడిన మహిళా సభ్యుల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువ శాతం మరియు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది అధికంగా ఉంది. సో మనకు 1, 2 మనకు 4th ఆప్షన్ సరైనవి. భాషా ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న మహిళల ఒత్తిడితో భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు మరియు దానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటున్నారు. సో అది 1941 జస్టిస్ ఎస్కే థార్ కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా అస్సాం ఉద్యమం గురించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. సో దీనికి సంబంధించి సో పైవేవి కావు అంటున్నారు. అస్సాం ఉద్యమం గురించి అయితే చదువుకోండి. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అంటున్నాడు. సో ఇది 1, 2 మాత్రమే సరైనవి అంటున్నారు. సో ఆ 2 చదువుదాం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020న భారత ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. పిఎం కేర్స్ ఫర్ దానిపై మార్చి 11, 2020న కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లల కోసం అయితే ప్రారంభించడం జరిగింది. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణకు నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల నుంచి నెలవారీ స్టైఫండ్ను కూడా 18 సంవత్సరాల నిండిన బిడ్డకు ఏక మొత్తంలో 10 లక్షలు అందుతుంది. సో ఈ 2 దీనికి సంబంధించి సరైనవి అంటున్నారు. బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటనలు, బహుశా మత విశ్వాసానికి ప్రధాన వనరులు అని ఎవరు పేర్కొన్నారు? సో బ్రోనిస్లావ్ మాలినోవ్స్కీ. ఏదైనా పరీక్షలో అర్హత మార్కులు సడలింపు మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం లేదా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం ఎస్సీ మరియు ఎస్టీలకు అనుగుణంగా నిబంధనలను రూపొందించడానికి కింది ఏ రాజ్యాంగ సవరణ హక్కును అందిస్తుంది? 82వ రాజ్యాంగ సవరణ. దివ్యాంగ జనులకు ప్రయోజనం చేకూర్చేలా సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పంద పత్రంపై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన దేశాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికా. క్రింది వాటిలో కేరళలోని నంబుతిరి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం పరస్పరం అంగీకరించబడిన మరియు అనాధికారిక సంబంధం ఏది? సంబంధం అంటున్నారు. ఏంది? ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహాల చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధన ప్రకారం తల్లిదండ్రుల వైపు నుంచి పూర్వీకుల దాకా ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది. హిందూ వివాహ చట్టంలోని ఏ సెక్షన్లో నిబంధన ప్రస్తావించబడింది? సెక్షన్ 5. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం వచ్చేసి మిషన్ వాత్సల్య.
పురాతన కాలంలో భర్తలో సంతానలేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడానికి అనుమతించే ఆచారం ఏది? నియోగ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164A(1) ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు అదనంగా బాధ్యత వహించే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కింది ఏ రాష్ట్రానికి తప్పనిసరి? 1, 4, 5 అంటున్నారు. అది వచ్చేసి మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా. భక్తి లింగ వివక్షతను గురికాకూడదు అని శబరిమల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పుతో వ్యాఖ్యానించి అన్ని వయసుల గల మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించబడింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు? బిందు, అమ్మిని మరియు కనకదుర్గ. కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడండి. 9వ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి క్రింది వాటిలోని ప్రకటనలను పరిగణించని అంటున్నారు. సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్ సెకండ్ అండ్ ఫోర్త్ వచ్చేసి 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 అధికారిక నినాదం డ్రీమ్ ఆఫ్ వింటర్ లవ్ అమాంగ్ ఆసియా. అదేవిధంగా ఇది వచ్చి ఫోర్త్ది జనవరి 11, 2024 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 చిహ్నం బ్రేక్ త్రూ అధికారికంగా ప్రకటించబడింది. 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఏ దేశం సాధించింది? కాబోవేట్. ఈ క్రింది ప్రముఖ వ్యక్తులలో ఎవరికి కళారంగంలో వారి కృషికి మరియు విజయాలకు పద్మశ్రీ అవార్డు 2024లో ప్రదానం చేశారు? సో ఇది వచ్చేసి మనకు ద్రోణా భూయన్, అదేవిధంగా మనకు ఇక్కడ గులాం నబీ దార్, అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ మనకు వచ్చేసి దాసరి కొండప్ప. ఇంటర్పోల్ ప్రకారం సైబర్ మోసగాలకు బాధితులకు బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారు? సో ఇది మన తెలంగాణ ముందుండడం జరిగింది. అర్జున్ అవార్డు 2023కు సంబంధించి క్రింది జాబితాలను అయితే ఒకసారి పరిశీలించండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రీతూ నెగి వచ్చేసి మనకు ఇక్కడ కబడ్డీ, అదేవిధంగా శీతల్ దేవి వచ్చేసి మనకు ఇక్కడ హరా ఆర్చరీ, అదేవిధంగా నౌరోయ్ రోషిబీనా దేవి వచ్చేసి మనకు ఉషు, దీక్షా దాగర్ వచ్చేసి గోల్ఫ్, అదేవిధంగా హరిందాల్ పాల్ సింగ్ సంధు వచ్చేసి మనకు స్క్వాష్. గోవింద్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం కింది వాటిలో దేన్ని ప్రారంభించింది? డిజిటల్ ట్యాక్స్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2024 యొక్క నేపథ్యం ఏంటి? థీమ్ ఏంటి అంటున్నాడు? లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. సో మనకు థీమ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అయితే ఇంపార్టెంట్. క్రింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మాత్రమే రైట్ అదేదో చూద్దాం. భారతదేశపు మొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్డు NH66 ముంబై గోవా జాతీయ రహదారిపై నిర్మించబడింది అంటున్నారు. సో ఇది దీనికి సంబంధించి ఒకటి రైట్. అదేవిధంగా ఇక్కడ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ది ఉసానిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏ దేశానికి సంబంధించింది అంటున్నారు? ఇది ఐస్లాండ్ దేశానికి సంబంధించింది. మిలాన్ 2024 గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అంటున్నాడు. సో పైవేవి సరైనవి కావు అంటున్నాడు, కాబట్టి మిలాన్ 24 గురించి సెర్చ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవండి. సో ఇవి సరైనవి కావు. పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుతను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది? మంచు చిరుత కిర్జిగిస్తాన్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 9 సెప్టెంబర్ 2023 G20 సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. కింది G20 ఇతర దేశాలలో ఏవి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి మద్దతు ఇస్తున్నాయి అంటున్నాడు. సో మద్దతు ఇచ్చే దేశాలు కనుక చూసుకున్నట్లయితే మనకు అన్ని పరాగ్వే, శ్రీలంక, గయానా, సిషెల్స్, అదేవిధంగా చీలీ అయితే ఇక్కడ ఇవ్వడం లేదు, ఫిన్లాండ్ అన్నీ అయితే ఇక్కడ ఇస్తున్నాయి, చీలీ మినహాయించి. గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజంను ప్రారంభించబడింది? మెజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్.
జర్మనీకి చెందిన కంపెనీ షిపర్స్ మోషన్ ఈవీ బస్సులు మరియు ట్రక్కులు తయారీ యూనిట్కి సంబంధించింది ఏ ప్రాంతంలో 800 ఎకరాల్లో 4640 కోట్ల పెట్టుబడి పెట్టనుంది? పుంగనూరు, చిత్తూరు. ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది? హర్యానా. క్రింది ప్రకటనలు పరిగణించండి అంటున్నాడు. సో 3 మాత్రమే మనకు సరైనవి. సో 2 వచ్చేసి గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది 11 దేశాలతో 275 దేశాలకు పైగా ప్రపంచ నది పట్టణాలను కలుపుకొని పోయే ఒక ప్రత్యేకమైన కూటమి. అదేవిధంగా ఇక్కడ గ్లోబల్, ఇది రైట్ దీనికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ గ్లోబల్ రిపేర్ సిటీస్ అలయన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి. సో ఇది కూడా సరైనది. క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది అంటున్నారు. సో ఇది వచ్చేసి మనకు రైట్ అయినా చూసుకుందాం. జగనన్న చేదోడు ఇది రజక మరియు నాయి బ్రాహ్మణులకు మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. రైట్. జగనన్న తోడు ఇది వచ్చేసి అర్హులైన పేద మరియు సన్న మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో ఇది 10,000 వరకు పెట్టుబడి సాయం కింద రుణాలను అందజేస్తుంది. సో అదేవిధంగా ఇది జగనన్న జీవక్రాంతి పథకం బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు మహిళలకు సాధికారిత మరియు సామాజిక స్థిరత్వాన్ని అందించడం దీని లక్ష్యం. ఈ పథకం లబ్ధిదారులకు గొర్రెలు మరియు మేకల యూనిట్లు అందుతాయి. ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడుతుంది? వచ్చేసి పల్నాడు జిల్లా. కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. సో ఇది పైవేవి కావంటున్నాడు. సో ప్రకటనలు కనుక చూస్తున్నట్లయితే విజయవాడ రైల్వే స్టేషన్కి లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ యూఎస్ఏ ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది అంటున్నాడు. సో మనకు ఇదైతే కాదండి, నాకు తెలిసి ఇది వైజాగ్ అనుకుంటా. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్లాటినం రింగ్ను గెలుచుకున్న మొదటి రైల్వే స్టేషన్ విజయవాడ అంటున్నారు. సో పైవేవి కావు అంటున్నారు, సరైనవి. అదేవిధంగా జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ బ్లాక్లో ఈ క్రింది దేశాలతో ఏవి సభ్యత్వాన్ని పొందాయి అంటున్నాడు. ఇది వచ్చేసి మనకు ఈజిప్ట్ మరియు ఇథియోపియా మరియు సౌదీ అరేబియా. సరైన సమాధానం. పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి సరికాని ప్రకటనలు గుర్తించండి అంటున్నాడు. సో మరియు సరికాని ప్రకటనలు అంటున్నాడు 1 మరియు 2 సరికాని అంటున్నాడు. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. సో ఇది వచ్చేసి సరికానివి అంటున్నారు. సరైనది వచ్చేసి రెండోది. ఒకటే డీకే చదువుల బాబుని తన లఘు కథలు వజ్రాల వానకి తెలుగు భాషలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2023తో సత్కరించారు. అదేవిధంగా ఇక్కడ తప్పు ప్రకటనలు గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ 3rd and 4th తప్పు. సో 1st and 2nd ఇవి రైట్ చూసుకుందాం. మాన్సింగ్ ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన 2వ భారతీయుడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FISH హాకీ స్మార్ట్ అవార్డ్స్ 2023లో హార్దిక్ సింగ్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇయర్గా ఎంపికయ్యాడు. ఇక్కడ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది? సో కర్నూలు జిల్లా, తుంగిలి మండలం. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023 గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. సో ఇది వచ్చేసి డానియల్ బెరెన్బోయిమ్ను శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షేమాన్ని పరిష్కరించడానికి మరియు శ్రీలంక అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గాను ఇందిరాగాంధీ 2023 విజేతగా ప్రకటించారు. అదేవిధంగా 3rd వచ్చేసి శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023 అంతర్జాతీయ జ్యూరీకి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి RM లోతా అధ్యక్షత వహించడం జరిగింది. అమెరికాలోని 221 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ అరుదైన సహజ దృగ్విషయం జరగబోతుంది? డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్. వచ్చేసి స్వచ్ఛ సంరక్షణ అవార్డు 2023కి సంబంధించి క్రింది వాటిలో ఏవి తప్పుగా జత చేయబడింది అంటున్నారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 1 మరియు 2 అంటున్నాడు. క్రింది వాటిలో ఇండియా సిల్క్స్
రిపోర్ట్ 2024కు సంబంధించిన ప్రకటనను పరిగణించండి అంటున్నాడు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ అండ్ స్కిల్స్తో కూడిన ప్రతిభావంతులు అత్యధికంగా అందుబాటులో ఉన్న మొదటి 3 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఉపాధి యోగ్యులైన ప్రతిభావంతులు అత్యధికంగా ఉన్నారు. అదేవిధంగా అత్యధిక ఉపాధి యోగ్యులైన ప్రతిభా వనరులకు కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సో ఇవన్నీ సరైనవి. క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన ఈ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలను గుర్తించండి అంటున్నాడు. సరికాని జతలు వచ్చేసి మనకు 1 మరియు 4th సరికాని జతలు. సో సరైన జతలను కనుక చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ ఫటా ఎల్-సిసి ఈజిప్ట్, అదేవిధంగా ఫెలిక్స్ ఫిస్కెడి వచ్చేసి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశం ఏది? ఇది వచ్చేసి నేపాల్. అదేవిధంగా ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే జనరల్గా చూసుకోండి. ఇవి సో నార్మల్గా అయితే మనకు నార్మల్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది క్యాలెండర్కి సంబంధించి. రమణ ఫిబ్రవరి 29, 2016లో జన్మించాడు. అది సోమవారం. అతను 2099 వరకు జీవించి ఉంటే అతను సోమవారం రోజు ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటాడు అంటున్నాడు. సో ఇదైతే మనకు ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది. సో నెమ్మదిగా అయితే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు వీడియోని అయితే పాస్ చేసుకొని ఆన్సర్ని అయితే టిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో గ్రూప్ 2కు సంబంధించి మనకు ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి సెట్ ఏకి సంబంధించి అయితే నేను ఇక్కడ మీకు ఇందులో అయితే స్క్రోల్ చేస్తూ చూపించడం జరుగుతుంది. సో ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. టోటల్ మనకు 150 ప్రశ్నలకు సంబంధించి నేనైతే పేపర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.